బండి భగీరథ్, బండి సంజయ్ కొడుకు. అయితే కొడుకు వ్యవహారం ఇప్పుడు తండ్రి మెడకు చుట్టుకొని తండ్రి పదవి పోయే అవకాశం కనిపిస్తుంది అనేది ఇప్పుడు నేషనల్ మీడియా చెప్తుంది. నేను చెప్తుంది కాదు, నేషనల్ మీడియా ఇవాళ పొద్దుగాల నుంచి క్యాబినెట్ రీషఫిల్ ఉంటుంది అనే వార్త నడిపిస్తుంది. క్యాబినెట్ రీషఫిల్ ఉంటుంది అనే వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఇక ఈ వ్యవహారాలల్లో బండి సంజయ్ను కూడా పక్కకు పెడతారు. దీంట్లో దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా చాలా ఇష్యూస్ని ఫేస్ చేస్తున్నారు. ఒదికు పోక్సో కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు మీద పోక్సో కేసు రావడం చరిత్రలో మొదటిసారి కావచ్చు. అట్లనే ఆయన పరారీలో ఉన్నాడు అనేది ఇప్పుడు పోలీస్ అధికారులు ఆయనకి నోటీసులు ఇచ్చేందుకు పోయినప్పుడు కావచ్చు, మిగతా రకాలుగా ఆయన కోసం చూస్తున్నప్పుడు దొరుకుతలేదు అనేది పోలీసులు చెప్తున్నారు. దానికోసం ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేసిరు, కానీ దొరుకుతలేరు అంటున్నారు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి కొడుకు పరారీలో ఉండు కూడా ఫస్ట్ టైం కావచ్చు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కేంద్రం ఏమనకపోయినా కూడా ఈ వ్యవహారం మొత్తం కూడా వాళ్ళకి తలకాయ నొప్పి లెక్క తయారైంది. ఖచ్చితంగా ఆయనని క్యాబినెట్ నుంచి పక్కకు తప్పిస్తారు అనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే బండి సంజయ్ పాత్ర కూడా ఇందులో ఉంది అన్న లెక్క 2-3 రోజుల నుంచి జరుగుతున్న ఇష్యూస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ బాధితురాలని ఇంటికి పిలిచి బెదిరించే ప్రయత్నం చేసిర్రు అని, తర్వాత ఇంకా కొంత వాళ్ళ ఈగో హట్ అయ్యేలాగా వాళ్ళ బిడ్డ గురించి వాళ్ళ తల్లిదండ్రుల ముందే మాట్లాడిర్రు అని, దాని తర్వాత నిన్న నా కొడుకు అసలు ఎట్లాంటి తప్పు చేయలేదు అని నిన్న ఒక మీటింగ్లో బండి సంజయ్ కొడుకును వెనకేసుకొని వచ్చే ప్రయత్నం కావచ్చు. ఇవన్నీ చూసినప్పుడు కేసు మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. ఖచ్చితంగా హోదా ఉంది కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని కొడుకును కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం కూడా బండి సంజయ్ మెడకు చుట్టుకునే అవకాశం లెక్క కనిపిస్తుంది. ఆయన పదవి పోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి అనేది చాలామంది అంటున్నారు.